నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు. శ్రీవారి ఫోటోలు ప్లకార్డులు పట్టుకొని వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు వచ్చారని మంత్రుల మండిపాటు. కోచింగ్ సెంటర్ల నిర్వహణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై మంత్రి లోకేష్ సమీక్ష. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ఆదేశం. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలో క్వాంటం ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా 7 ఒప్పందాలు కుదిరాయి. ఏపీని క్వాంటం ఏఐ హబ్గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు జరిగాయి. క్వాంటం ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలిలోకి ప్రతిపక్ష సభ్యులు దేవుడి ఫోటోలు తీసుకురావడంపై అధికార పక్షం నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్లకార్డులు పట్టుకుని సభలోకి వచ్చిన వైసీపీ సభ్యుల తీరును టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని, నియమావళిని పాటించాలని ఆయన సూచించారు. ఈ పరిణామాలతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొని కార్యకలాపాలకు అంతరాయం కలిగాయి. దీంతో అధికారం, ప్రతిపక్షం సభ్యుల మధ్య వాగ్వివాదం కొనసాగించడంతో స్పీకర్ కొద్దిసేపు సమావేశాలు వాయిదా వేశారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఏడాది గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాల ద్వారా యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలను సాధిస్తున్నారని ఆయన చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకు ముందుకొచ్చిన విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సాహకాలు, విధి విధానాలపై చర్చించారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీకి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. రిలయన్స్ సిబీజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెటిరో డ్రగ్స్తో పాటు కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టాలని నిర్దేశించారు. అందుకు అవసరమైన కరికులం రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయని, అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లోకేష్ అన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 3 నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను శాసన మండలిలోకి విపక్ష వైసీపీ సభ్యులు తీసుకురావడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫోటోలు పట్టుకొని చెప్పులతో సభలోకి వచ్చారంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సభలో ప్రతిరోజు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ సభ్యుల తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని అన్నారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. దేవదేవుడి పట్ల వైసీపీ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులకు ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా, మరోవైపు హిందూ సమాజానికి గాయపరిచేలాగా ఉన్నాయి. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని, లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయిన తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో, స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే, ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. మీరు రోడ్డు మీద, నడి రోడ్డు మీద, స్వామి ప్రసాదం ఎవరైనా చేతికిస్తే ఎక్కడ నిలబడ్డా వెంటనే చెప్పులు వదిలేసి తీసుకుంటాం. స్వామి ఫోటోని, క్యాలెండర్ని ఇస్తే కూడా మనం తీసుకుంటాం. అట్లాంటిది ఒక ప్లకార్డు పట్టుకున్నట్టు నడి రోడ్డు మీద మీరు తీసుకుని రావడం, అది మాకు తెలియలేదు. అసలు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూడగానే షాక్ అయ్యాం. అసలు ఏంది ఇంత ఎక్స్ట్రీమ్కి ఎట్లా పోతున్నారు అనేటువంటిది. ఖచ్చితంగా ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడమే, హిందూ సమాజాన్ని అవమానపరచడమే. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మా పార్టీ వైఖరి ఇది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చేసింది
వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ మొత్తంగా చేసినటువంటి చర్య. ఇది పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తున్నాం. మేము ఖచ్చితంగా మా పార్టీ వైఖరి ఏంది అనేటువంటిది చెప్పాల్సినటువంటిది. హిందూ సమాజానికి మొత్తంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం. పోలీసులు అనునిత్యం ప్రజా భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసుల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా క్రీడా స్ఫూర్తి, శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. అమరావతి ప్రజల రాజధాని అని, ప్రపంచ స్థాయి రాజధానిగా, క్రీడా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీలో 2వ ఆల్ ఇండియా పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కేవీ మోహన్ రావు, ఐజీపీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుభూ రాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. సుమారు 6 రాష్ట్రాల నుంచి మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం T20 టోర్నమెంటును ప్రారంభించారు. ఈ మ్యాచ్లు 5 రోజుల పాటు మూలపాడు గ్రౌండ్లో జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీసులు అనునిత్యం ప్రజా భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసుల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ముఖ్యంగా గెలుపు మాత్రమే లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు. అమరావతి ప్రజల రాజధాని అని, దానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితను పోలీసులు ఘనంగా సత్కరించారు. ఈరోజు సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2025-26 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరి అంటే మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడు కూడా నేను పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఈరోజు అమరావతిలో జరుగుతున్న సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్కి మీరందరూ ఇక్కడికి రావటం నిజంగా మాకు గౌరవంగా భావిస్తున్నాం, ఒక గర్వంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అమరావతి అంటేనే ఇది ప్రజల రాజధాని. అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన రాజధానిగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఒక పక్క అయితే, ఇలాంటి క్రీడా ప్రాంగణాలు అదేవిధంగా ఇలాంటి క్రీడలు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల సుమారుగా ఈ లైవ్ స్ట్రీమ్ ఈరోజు దగ్గర 160 దేశాలకి ఈరోజు వ్యాప్తి చెందుతుందంటే అమరావతి ప్రైడ్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సార్, ఈసారి మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నాను కాబట్టి మహిళలకి కూడా ఇలాంటి కార్యక్రమాలు, పోటీలు కానీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. చప్పట్లు కొట్టండి అయ్యా, ఇప్పుడైనా మీరు ఎప్పుడు ఆడుకుంటారు, మమ్మల్ని ఆడినేయండి ఒక్కొక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా చాలా మంచిగా ఈ టోర్నమెంట్లో పాల్గొండి అమరావతి ప్రైడ్ని, పోలీస్ ప్రైడ్ పెరిగేటట్టుగా మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై హింద్. వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ సంస్థపై నిర్ధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీటీడీలో కల్తీ లడ్డు వ్యవహారం దుమారం లేపుతుంది. శాసన మండలిలో ఇటు వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా చెప్పులతో వైసీపీ ఎమ్మెల్సీలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇటు పయ్యావుల కేశవ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడుగు తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు శ్రీవారి కులదైవమైన వెంకటేశ్వర స్వామిని ఒక చెప్పులతో తీసుకురావటం ఎలా చూస్తారు, ఏంటి? అంటే చాలా బాధాకరం. ఎందుకంటే లాస్ట్ 10 days కూడా వాళ్ళు శాసన మండలిలో ఒక ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి
సభ్యులు వాళ్ళ ప్రవర్తన మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఆరోపణ చేయడం, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుని ఎవరి మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ లడ్డు, తిరుపతి లడ్డు అనేది ప్రధానంగా మన సమాజంలో, భారతదేశంలో ఎవరికి ఇచ్చినా కూడా కాళ్ళకి చెప్పులు విడిచి ప్రసాదం చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని మనం తినే ప్రయత్నం చేస్తాం. అది చేయకుండా ఈరోజు స్వామివారి ఫోటోని కానీ విగ్రహం కానీ ఇలాగా ఒక ర్యాలీగా తీసుకొచ్చి చెప్పులతో వేసుకుని రావడం, మరి అంతేకాకుండా వచ్చిన తర్వాత కూడా వాటిని ఏవైతే ప్లే కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయో కూడా అవి కూడా సరైనటువంటి పద్ధతిలో చేయకుండా అసలు కౌన్సిల్కి తీసుకురావాల్సినటువంటి అవసరమేమో నాకు తెలియదు. అసలు తీసుకురావచ్చా లేదన్నది కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే తీసుకురాకూడదు. ఎందుకంటే దానికి ఒక ప్రజలు దైవంగా కొలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కౌన్సిల్కి తీసుకొచ్చేటప్పుడు కొంత నియమం పాటించాలి, దానికి ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి మరి అవన్నీ కూడా ఖచ్చితంగా నేను మనందరం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విధి అంటే ఏదైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇష్టదైవం, ఆయన పట్ల ఇవన్నీ చేయడం అనేది చాలా బాధాకరం. సార్, అదేవిధంగా హెరిటేజ్ పై కూడా 32 సంవత్సరాల అది ఉన్న హెరిటేజ్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. బోలే బాబా అనే హిందూపూర్ అనే కంపెనీతో కూడా ఉంది అని చెప్పి కూడా ఇటు ఎల్ఓబి బొత్స చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? అంటే చాలా బాధాకరం. ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయనకి ఏం మాట్లాడాలో ఆయనకి సొంతంగా మాట్లాడే అవకాశం కూడా లేనట్టుంది. ఆయనకు కూడా చాలామంది కొంచెం రెప్యూటెడ్ లీడర్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే నువ్వు ఇలా మాట్లాడాలి, ఈ రకంగా నువ్వు చేయాలి. ఈరోజు ఆయన ఎంత బాధాకరం అంటే సంబంధం లేని అవాస్తవాలు కూడా ఈరోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఒక స్టోరీ టెల్లింగ్లో ఆరోపణలు చేయడానికి కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. ఒక చీజ్ ప్యాకెట్ని తీసుకొచ్చి నెయ్యికి మాట్లాడడం అంటే ఎంత హాస్యాస్పదం. అంటే చీజ్ ప్యాకెట్ ఏంటి, నెయ్యి ఏంటి? ఒక ప్యాకెట్ని చూపించి చీజ్ ప్యాకెట్ ప్యూర్గా చీజ్ అనేది దేనికి వాడతారు? పిజ్జాలు వాడతారు, లేకపోతే బర్గర్లు వాడతారు, లేకపోతే కాంటినెంటల్ ఫుడ్ వాడతారు. అక్కడ చీజ్ ప్యాకెట్ని నెయ్యి కింద ప్రదర్శన చేసి నెయ్యి లేనటువంటి ఆరోపణని తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా పబ్లిక్ యాజ్ వాచింగ్, ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నారు. పబ్లిక్ కావాల్సినటువంటి క్వశ్చనర్ వాళ్ళు ఎవరు కూడా అడగట్లేదు. వాళ్ళు కేవలం కూడా ఆరోపణకి మాత్రం వాళ్ళు ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు హెరిటేజ్ సంస్థని రాజకీయంగానే వాడుకుంటున్నారని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామిని ఏదైతే రాజకీయంగా వాడుకున్నారో ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా హిందూ మనోభావాలు దెబ్బతీసినందుకు ఖచ్చితంగా ఇటు వైసీపీ అధినేత జగన్తో పాటు ఇటు ఎమ్మెల్సీలు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని విమర్శించారు. చెప్పులేసుకొని దేవుడి ఫోటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. దేవుడి ఫోటోలు విసిరేయడం అవమానకరమని అభివర్ణించారు. హిందువులను అవమానించినందున వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేవుడు అంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వైసీపీ నేతలకు భయం భక్తి లేవని తెలిపారు. భవిష్యత్తులో కూడా వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. మన మాజీ ముఖ్యమంత్రి వాడతారా అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు పవిత్రత లేదు, మీకు తెలీదా 320 రూపాయలకి నెయ్యి వస్తుందని? అంటే మీకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే మీకు పవిత్రత లేదు. అది 220కి ఇచ్చినా సరే మేము కొంటాం, తక్కువకి వస్తే అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద పవిత్రత లేదు. ఏం కలిపారు అనేది కాదు, మీ మనసులో కలిసి ఉందని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. విజయవాడ రాంవరపాడులోని పార్క్ ఎన్ హోటల్లో లక్ష్మీ మొబీస్ రీటైలర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు.
రీటైలర్ల సమస్యలు, వ్యాపార అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సేవలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హ్యుందాయ్ మోబిస్ రీజనల్ మేనేజర్ అరిజిత్ సేన్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరై రీటైలర్లకు మార్గనిర్దేశం చేశారు. విజయవాడ రాంవరపాడు సమీపంలోని పార్క్ అండ్ హోటల్ ఆధ్వర్యంలో లక్ష్మీ మొబీస్ రిటైలర్స్ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రిటైలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వ్యాపార రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీ పరిస్థితులు, మార్కెట్లో వస్తున్న మార్పులు, వినియోగదారుల అభిరుచులు వంటి అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యుందాయ్ మోబీస్ రీజనల్ మేనేజర్ అరిజిత్ సీన్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ విజయానికి రిటైలర్ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. తయారీదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలిచేది రిటైలర్ అని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేరవేసే బాధ్యత రీటైలర్లదేనని, వారి నమ్మకం మరియు కష్టపాటు వల్లే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రీటైలర్ల సమస్యలను వినిపించుకొని వాటి పరిష్కారానికి సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటు సంస్థకు అటు వినియోగదారులకు మధ్య సమన్వయం కల్పిస్తూ అందరికీ లాభదాయకంగా వ్యాపారం సాగించే శక్తి రీటైలర్లదేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రీటైలర్లను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా రీటైలర్లలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా వ్యాపార విస్తరణకు స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని పేర్కొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు వేణు నండూరి. నేను ఏపీఎన్ తెలంగాణ మొత్తానికి రీజనల్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ మూవీస్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. ఖమ్మంబాటి రామ్మోహన్ సార్కి అండ్ లక్ష్మీ మూవీస్ టీం అందరికీ కూడా. ఈ యొక్క రీటైలర్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా వరకు రిటైలర్స్ వారు మనకి మార్కెట్ బిజినెస్లో కానీ దీంట్లో కానీ గ్రోత్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఒక సన్మానం లాగా, లేదు అంటే వాళ్ళందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఇది పెట్టుకొని మన యొక్క బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, వాళ్ళ యొక్క సపోర్ట్ ఏమి ఉండాలి అండ్ ఫ్యూచర్గా ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వాళ్ళతో కూడా పాల్పంచుకుని ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో లక్ష్మీ వాళ్ళు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి టీం అందరికీ కూడా ఆల్మోస్ట్ 2015లో విజయవాడలో డిస్ట్రిబ్యూషన్షిప్ స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ముందు ఖమ్మంబాటి రామ్మోహన్ రావు గారు ఈ లక్ష్మీ అనే సంస్థని 1998లో అంటే హుండే ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు, ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు ఇది కూడా ప్యారలర్గా ఇది కూడా డీలర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాంట్రో, మీ అందరికీ తెలుసు, శాంట్రోతో మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ ఏంటి అంటే ఏవైతే వెహికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో వెళ్తే వాళ్ళకు కూడా పార్ట్స్ అనేది మూలకి వెళ్ళి రీచ్ అవ్వాలి, ఎక్కడా కూడా నాన్ జెన్యూనిటీ పార్ట్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడలో. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది లక్ష్మీ వాళ్ళది. 2023లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు, మొత్తం ఏపీఎన్ తెలంగాణ మొత్తం అంతా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. ఈ బిజినెస్ అనేది ఏపీఎన్ తెలంగాణలోనే కాదు, వీళ్ళ యొక్క డీలర్షిప్ కూడా కర్ణాటకలోను అండ్ తమిళనాడులో కూడా విస్తరించడం జరిగింది. ఇలాగే వీళ్ళు మాకు కూడా కంపెనీ తరఫున గ్రోత్ ఇవ్వాలి అండ్ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Good evening all. My name is Arijit. I take care of Total South I'm the regional manager for Hyundai Mobiles. We have conducted this meeting basically for our aftermarket customers, those who are dealing with the Hyundai genuine parts. See, now there is a challenge in the market where spurious parts is also there, but where we are trying to make our own footfall with the genuine parts. This is the I'll not say this first one, but this is the first step to move towards the market with the genuinity of spares, because end of the day genuine spares will always give a ease of mind to the customers. For our Hyundai customers, we are really having the opportunity of giving the Hyundai genuine spare parts across the market, and we are committed to our Hyundai customers that will be providing all the support with the genuine parts so that their ownership with Hyundai as well as mobiles goes for a long journey.
apart from that, I'll congratulate and I'm very thankful to the Lakshmi Group, especially Mr. Rammohan Rao and his team to conduct this event in such a bigger way. So we are really happy from our company side also that this program we want to do in many ways, but this is the first time we are doing it. It will definitely give us a good input. And once again, my all heartiest congratulations to the Lakshmi Group and Rammohan sir. Thank you. శుభకర ఆయుర్వేద వైద్యశాల ద్వారా 18 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ రంగనాథ్. ఇంకా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. కేరళ తరహా పంచకర్మ, క్షారసూత్ర, జలూక, శిరోధార లాంటి ఆయుర్వేద చికిత్సలు, మందులన్నీ మన మచిలీపట్నంలో అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మన హాస్పిటల్లో ఈ ఆధునిక జీవితంలో మనం ఉరుకు పరుగుల జీవితంలో పరిగెట్టడం వల్ల చాలా రకాల జబ్బులు మనం తెచ్చుకుంటాం. ఇందులో ముఖ్యంగా నిద్రలేమి, అంటే నిద్ర లేకపోవటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, దానివల్ల సరిగ్గా బోలెడు ఇబ్బందులు వస్తాయి. ఒక పాత నానుడు ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం, అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగాలి. కానీ ఇది లెగటానికి ముందు మనం ఆహారం జీర్ణం అయిందా లేదా తెలుసుకోవాలి. ఇలా జీర్ణం కాకుండా మనం లెగటం వల్ల రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటాం. అదేవిధంగా ఈ ఆయుర్వేదం తెలియకుండా మన యూట్యూబ్స్లోను మన వేరే వాటిలో తప్పుగా కాదు, అవి కొంతవరకు మాత్రమే వాటిని మనం మెలకువలుగా కొంత టిప్స్లా ఉపయోగించుకోవాలి. కానీ జబ్బు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవటం వల్ల మన రాబోయే జబ్బులు కూడా ఆపుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ వయసు ఒక 40 years దాటిన వాళ్ళల్లో ఈ రోజుల్లో ఎముకలు అరిగిపోవటం, ఆస్టియోపోరోసిస్, ఈ ఆహారం వల్ల గ్యాస్ట్రైటిస్ సమస్యలు, అదేవిధంగా మనకి క్యాన్సర్ సమస్యలు ఇట్లాంటివి వస్తున్నాయి. వీటన్నిటికీ రాకుండా ఉండడానికి మనం ముఖ్యంగా శుభకర పంచవీర హాస్పిటల్లో ఈ అభ్యంగము, స్వేదము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని పంచకర్మల ద్వారాను, ఇది కూడా కొంచెం కష్టంగా ఉన్నప్పుడు మనం పైన చెప్పకుండా కేరళీయ పంచకర్మ చికిత్సలు అంటే కటిధార, కటివస్తి, శిరోధార, శిరోవస్తి, మన మాత్రావస్తి ఇట్లాంటి పంచకర్మల్ని క్రోడీకరించి చేసిన కేరళీయ పంచకర్మ చికిత్స ద్వారా మనం శరీరంలో మలినాన్ని బయటికి పోగించుకుని డీటాక్సిఫికేషన్ అవటం ద్వారా మనం రోగాల్ని రాకుండా కాపాడుకోవచ్చు. ఏ విధంగానైతే ఒక వెహికల్ని సర్వీస్ చేస్తే అది ఎక్కువ కాలం పనిచేస్తుందో, మన శరీరాన్ని మనం ముందే జబ్బులు రాకముందు మన ఈ పంచకర్మ ద్వారాను కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాల ద్వారాను మనం ముందే జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చాలా రకాల బీపీ, షుగరు, థైరాయిడ్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరూ, అంటే తల్లిదండ్రులకి ఈ బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళు ముందే మేల్కొని ఈ ఆయుర్వేదం చికిత్సలు చేయించుకోవటం వల్ల చాలా వరకు ఆ జబ్బులు మనం రాకుండా చూసుకోవచ్చు, కొంతవరకు చాలా వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వచ్చినా కూడా వాటి కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే కళ్ళు దెబ్బలు తింటాం, కిడ్నీ దెబ్బతింటాం, పక్షవాతం రావడం ఇట్లాంటి సమస్యల నుంచి మనం చాలా వరకు మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పలు సంస్థలతో కీలక ఒప్పందాలు. శ్రీవారి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకొని వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన, చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు వచ్చారని మంత్రుల మండిపాటు. కోచింగ్ సెంటర్ల నిర్వహణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై మంత్రి లోకేష్ సమీక్ష, అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.